ముత్యాలమ్మ జాతర అయితే మా ఏరియాలో ఇప్పుడైతే ప్రెజెంట్ జరుగుతుందండి. ఇక్కడ చెన్నైలో ఆడి మాసం అనేది ఇక్కడ స్టార్ట్ అయింది. ఆడి మాసం అంటే మన తెలుగులో ఆషాఢ మాసం అనేసి మనకు స్టార్ట్ అయిన కొన్ని రోజుల తర్వాత ఇక్కడైతే స్టార్ట్ అవుతుందండి. చాలా చక్కగా చేస్తారు ఈ అమ్మవారికి. మన ఊర్లో గ్రామ దేవత ఎలాగో అలాగే మా ఏరియాకి ఈ అమ్మవారు అలాగండి ముత్యాలమ్మ. ఇక్కడ ఈ అమ్మవారిని ముత్తుమారమ్మ అని పిలుస్తారు. చాలా బాగా చేస్తారండి ఈ జాతర అయితే. జాతర అయితే జూలై 20వ తేదీ అయితే చాలా అంటే చాలా రష్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి. అందుకే పాపను పెట్టుకొని చాలా కూటంగా ఉంటుంది కదా, అస్సలు పోనవ్వదనేసి మేము జూలై 19వ తేదీ నైట్ 10:30కి అయితే ఈ విధంగా పోయేసి అమ్మవారిని దర్శనం చేసుకొని వచ్చామండి. అమ్మవారిని చూస్తున్నారు కదా ఎంత చక్కగా అలంకరణ చేసుకొని వయ్యారంగా కూర్చొని ఉన్నారో. అమ్మవారు చాలా బాగుంది కదండి. అయితే మీకు ఈ అమ్మవారి అలంకరణ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఒక చిన్న కమెంట్ అయితే ఇచ్చేసేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ తోటి మీ ముందుకు వస్తానండి. మీకు ఎలా అనిపించింది అమ్మవారి అలంకరణ అలాగే లైటింగ్ మొత్తం కూడా అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలపండి. నాకైతే అమ్మవారి అలంకరణ కామాక్షి దీపం రూపంలో కనిపిస్తూ ఉంది. మరి మీకు ఎలా కనిపిస్తుందో కమెంట్ రూపంలో తెలపండి. అమ్మవారి అలంకరణ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అమ్మవారి ఆశీస్సులు అయితే ఇప్పుడు ఎప్పుడు ఎప్పటికీ కూడా మన మీద ఇలాగే ఉండాలని కోరుకుంటూ ఉన్నాను. ప్లీజ్ లైక్.